దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు నిర్గమకాండము 15వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన దినమందు నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఫరో యొక్క మనసు మరలా ఇజ్రాయేలు ప్రజల వైపు మళ్ళింది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఫరో ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజల చేత అనేక పనులను చేయించుకొని వారిని చిత్రహింసలకు గురి చేశాడు. వారిని ఒక బానిసలుగా చూశాడు. ఇజ్రాయేలు ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తూ వారు చేయవలసినటువంటి పనులలో వారికి ఇవ్వవలసినటువంటి వస్తువులను ఇవ్వకుండా వారిని అనేక రకాలుగా హింసలకు గురి చేశాడు. అది చూసినటువంటి దేవుడు మోషే నాయకుని ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళ చేత ఫరోను బాధించాడు. 10 తెగుళ్ళు ఐగుప్తు దేశములో 10 తెగుళ్ళు దేవుడు రప్పించి ఆ దేశములో ఉన్న వారందరినీ కూడా బాధలకు వేదనలకు గురి చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజల ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారు చేస్తున్నటువంటి పనిని చూస్తూ, వారు బాధపడుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ, వారు శ్రమలకు గురి అయినటువంటి ఆ యొక్క పరిస్థితులను గమనిస్తూ దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని ఎలాగైనా ఐగుప్తు రాజు దగ్గర నుండి ఇజ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశానికి తీసుకెళ్లాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాగూ 10 తెగుళ్ళ చేత, భయంకరమైనటువంటి ఆ తెగుళ్ళ చేత ఇజ్రాయేలు ప్రజలను చిట్ట చివరకు విడిపించాడు. ఆ యొక్క బానిస సంఖ్యల నుండి, భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి యెహోవా దేవుడు వారిని విడిపించి మోషే వారిని తీసుకెళ్తూ ఉన్నప్పుడు వారు ఆ యొక్క సైన్యములుగా నడుచుకుంటూ ఎర్ర సముద్రం మార్గం వైపు వెళుతూ ఉంటే ఫరో ఒక ఆలోచన చేశాడు. అయ్యో, ఈ యొక్క ప్రజలను నేను ఎందుకో పంపించాను, ఊరికనన్నా వీరిని పంపించానేమో, వీరిని ఇంకొన్నాళ్ళు నా దేశంలో ఉంచుకొని పనులు చేయించుకుంటే బాగుండేదేమో, వీరు చురుకైన వారు, వీరు చక్కని పని చేసేవారు, వీరిని ఎందుకు నేను పంపించాను అనే ఒక దురాలోచన కలిగి తన దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి రథములను తయారు చేసుకుని, రౌతులను తయారు చేసుకుని, గుర్రపు రౌతుల చేత వారిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి మరో ఆలోచన చేసి తన దగ్గర ఉన్నటువంటి నాయకులను అలాగే బలాఢ్యులను వెంట పెట్టుకొని సైన్యముతో కూడా వెనక నుండి ఇజ్రాయేలు ప్రజలను తరుముతూ వెళుతూ ఉంటున్నాడు. మోషే ఇజ్రాయేలు ప్రజలను కనాను ప్రాంతానికి నడిపించడానికి ఎర్ర సముద్రపు మార్గము దగ్గరికి వచ్చినప్పుడు వారు సైన్యముగా అక్కడ ఆగిపోయారు. దేవుని బిడ్డలారా, అక్కడ ఆగిపోగానే ఇజ్రాయేలు ప్రజలు ఎందుకో వెనక తట్టు తిరిగి చూశారు. వెనక తట్టు తిరిగి చూడగానే ఫరో రాజు తన సైన్యముల చేత రథములను వెంట పెట్టుకొని రథముల మీద కూర్చొని అనేక మంది జనాంగము వారిని తరుముతూ ఉన్నట్టుగా వారు గమనించారు. ఎప్పుడైతే ఆ సందర్భాన్ని వారు గమనించారో మోషేను పిలిచి మోషేతో మాట్లాడుతూ ఉంటున్నారు. అయ్యో, ఈ అరణ్యములోకి తీసుకొచ్చి మమ్మల్ని పడేశావు. మేము ఐగుప్తు ప్రాంతంలో ఫరో కింద ఉండి ఉంటే ఎంత మేలు. ఆ ఐగుప్తు ప్రాంతంలో మేము పనులు చేసుకుంటూ బ్రతికి ఉండేవారము. ఇప్పుడు ఆ ఫరో మమ్మల్ని విడిచిపెట్టడు. ఆ రథముల చేత అనేక మందిని తీసుకొని మమ్మల్ని తరుముతూ ఉన్నాడు, మమ్మల్ని చంపడానికి వస్తా ఉంటున్నాడు అని చెప్పి మోషేతో వారు సనుగుతూ గునుగుతూ మాట్లాడుతూ ఉంటున్నారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? అసలు నీకు మాకు సంబంధం ఏమిటి? నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు మా దగ్గరికి రాకుండా ఉంటే మేము ఐగుప్తు ప్రాంతంలోనే బానిసలుగా ఉండేవారం కదా, బ్రతికి ఉండేవారం కదా అని చెప్పి మోషేతో సనుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క సనుగుళ్ళు ప్రారంభమయ్యాయి. దేవుడేమో వారిని భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి కనాను ప్రాంతానికి నడిపించాలని దేవుడు చూస్తుంటే మధ్యలో ఉన్నటువంటి మోషే వారిని విడిపించి బయటికి తీసుకొస్తే మోషే మీదనే సనుగుతూ ఉన్నారు. మోషే మీద సనుగుతూ ఆ దేవుడు చేయబోయేటటువంటి కార్యాలను వారు గ్రహించలేక
మోషే నాయకుని వైపు చూసి వారు సనుగుతూ గునుగుతూ మరి బాధపడుతూ ఉంటున్నారు దేవుని బిడ్డారా. ఫరో రాజు వారిని తరుముతూ తరుముతూ వారి దగ్గరగా వచ్చినప్పుడు మరి దేవుడు చూశాడు. దేవుడు చూసి, మోషే, నా వైపు నీవు ఎందుకు మొరపెడతా ఉన్నావు? నీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను తీసుకుని ఎర్ర సముద్రం మీద కొట్టు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా మోషే తన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకొని ఎర్ర సముద్రాన్ని కొట్టాడు. దేవుని బిడ్డారా, ఎప్పుడైతే మోషే కర్రతో సముద్రాన్ని కొట్టాడో ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. 2 పాయలుగా చీలి వారికి మరి 2 అడ్డుగోడలుగా మరి ఆ సముద్రము ఉండిపోయింది. దేవుని బిడ్డారా, మధ్యలో ఆరిన నేల, ఎడమవైపు మరి ఒక గోడలాగా, కుడివైపు ఒక గోడలాగా సముద్రము ఉండిపోయింది. మధ్యలో ఆరిన నేల కనపడగానే వెంటనే ఆ జనాంగాన్ని, మోషే, మీరు త్వరపడండి, మీరు త్వరపడి ఈ మధ్య మార్గం గుండా మీరు అవతలకు దాటండి, దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని కాపాడడానికి మీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు, మీరు ఊరికనే నిలుచుండి చూడండి, దేవుడు చేయబోయేటటువంటి అద్భుతాలను ఆశ్చర్యాలను మీరు గమనించండి, మీరు వెంటనే వెనక తట్టు తిరగకుండా మీరు ఈ సముద్ర మార్గము గుండా మధ్యలో నుండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మోషే చెప్పినప్పుడు వారు ఆలస్యము చేయకుండా వారు ఆ యొక్క ఆరిన నేలపై నడిచారు. ఎంత అద్భుతమైనటువంటి మరి ఈ యొక్క పరిస్థితి అండి. దేవుడు వారి పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక మనం జ్ఞాపకం చేసుకుంటే, సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. సముద్రము, అది పెద్ద సముద్రము, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ యొక్క సైడ్గా ఉన్నటువంటి ఆ నీళ్లను గోడల్లాగా చేసి వారిని అవతలికి దాటించడానికి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఫరో రాజు సైన్యముతో కూడా వెనక నుండి తరుముచు ఆ యొక్క రథములను మరి ఆ యొక్క రౌతులను మరి తీసుకుని వారి వెనకనే తరుముకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వారు మధ్యలోకి వచ్చి చేరారు. వారిని ఇంతకాలము కాచినటువంటి ఆ యొక్క మేఘస్తంభము, అగ్నిస్తంభము ఇజ్రాయేల్ ప్రజలకు తోడుగా నడిచాయి. పగలు కదా, వారిని ఇంతవరకు నడిపించినటువంటి మేఘస్తంభము మేఘము రూపంలో వచ్చి మరి ఐగుప్తు ఆ రాజు తరుముతున్నటువంటి ఆ పరిస్థితి నుండి వీరు నడుస్తున్నటువంటి ఆ పరిస్థితుల గుండా మధ్యలో వచ్చి చేరి ఆ యొక్క మేఘము వారిని చీకటి కమ్మజేసింది, వారికి చీకటిని కలుగు చేసింది. వెంటనే వారు ప్రయాణాన్ని సాగించలేకపోయారు. ఐగుప్తీయులు ఇజ్రాయేల్ ప్రజలను తరుపుతూ మార్గ మధ్యలో ఆ చీకటి కారణాన వారు అక్కడే ఉండిపోయారు, సముద్రం మధ్యలోనే ఉండిపోయారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎటకేలకు ఎర్ర సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు అవతలకు వెళ్ళిపోయారో మరి దేవుడు చూసినటువంటి ఆ యొక్క పరిస్థితిని చూసినటువంటి దేవుడు వెంటనే మోషేతో చెప్పాడు, నీవు నీ కర్ర తీసుకొని వెంటనే ఆ సముద్రపు నీటి మీద కొట్టు, అది మరలా యథాస్థానానికి వస్తుందని చెప్పినప్పుడు మోషే అదే విధంగా చేశాడు. దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం మార్గం మధ్యలో ఉన్నటువంటి ఫరో సైన్యము ఆ తాటికి వారు కుప్పకూలిపోయారు, సముద్రములో మధ్యలో మునిగిపోయారు. సముద్రపు మధ్యలో వారు ఆ యొక్క రౌతులను, ఆ యొక్క గుర్రపు ఆ చక్రాలు కూడా అన్ని కూడా పడిపోయాయి, వారు కుప్పగూలిపోయి చనిపోయారు. దేవుని బిడ్డలారా, కొంతమంది అయితే మేము ఇజ్రాయేల్ ప్రజలను మరి తాళలేము, ఇజ్రాయేల్ ప్రజలతో మేము యుద్ధము చేయలేము, దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు అనే సంగతిని గ్రహించి వారు వెనక తట్టు తిరిగి పారిపోతూ ఉన్నప్పుడు వారు ఇటు బయటికి రాలేరు, అటు ఆ అవతలి వైపు చేరలేరు, మధ్యలో ఉండిపోయారు. మధ్యలో వారు కుప్పగూలి అందరూ కూడా చనిపోయినట్టుగా మనం 14వ అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాం కదా. 15వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు చేసినటువంటి మేలులను, అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను బట్టి, మోషే చేసినటువంటి ఆ సూచక క్రియను బట్టి దేవుడికి భయపడి ఇజ్రాయేలు ప్రజలు మోషేని బలముగా నమ్ముతూ ఉన్నారు. మోషే చేసినటువంటి ఆ క్రియను బట్టి వారు బలముగా మోషేని నమ్ముతూ 15వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మరి ఆ ఔన్నత్యాన్ని చూసి వారు పాట పాడుతూ ఉన్నారు, సంతోషముతో గెంతులు వేస్తున్నారు, సంతోషముతో ఆనందముతో దేవుడును మరి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నారు. దేవుని గురించి వారు ఒక పాట పాడుతూ ఉన్నారు.
దేవుని గురించి పాట పాడుతూ వారు ముందుకెళ్తా ఉంటున్నారు. ఏమని పాట పాడుతూ ఉన్నారంటే, ఆ యొక్క 15వ అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని వారు ఎరిగి, వారు గ్రహించి, ఆనందముతో వారు పాట పాడుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ మరి వారు ఆ యొక్క ప్రాంతము గుండా వెళ్తున్నట్టుగా మనం గమనించవచ్చు. గుర్రములను, రౌతులను సముద్రములో ముంచివేశాడు దేవుడు. మరో యొక్క సైన్యమును ఆ యొక్క ఎర్ర సముద్రము మార్గ మధ్యలో చంపివేశాడు అనేటటువంటి పాట పాడుకుంటూ వారు గుర్తు చేసుకుంటూ, దేవుడే మాకు రక్షణ, దేవుడే మాకు బలము, ఆయనే మా పితరుల దేవుడు అని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. యెహోవా దేవుడు యుద్ధము చేసేటటువంటి దేవుడు. ఆయన ఫరో యొక్క రౌతులను, రథములను, గుర్రములను ఆ యొక్క సముద్ర మార్గంలో ఆయన పడద్రోశాడు. ఆయన ఫరో కింద ఉన్నటువంటి శ్రేష్ఠులను, నాయకులను చంపివేశాడు. అగాధ జలములలో వారిని ముంచేశాడు అని చెప్పి ఇజ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో పాట పాడుకుంటూ వెళుతూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తము బలమైనది, శత్రువుని చితకబాదేటటువంటిది. ఆయన వంటి దేవుడు మరి ఈ యొక్క సృష్టిలో లేడు అని మరి ఇజ్రాయేలు ప్రజలు ఎంతగానో పాట పాడుకుంటూ వెళుతూ ఉంటున్నాడు. వేలుపులలో నీ వంటి వాడు లేడు, ఆయన మహానీయుడు. యెహోవా దేవుడు మహానీయుడు, ఆయన మాకు పూజ్యుడు. ఆయన గొప్ప కార్యములు, ఆయన చేసినటువంటి మహత్కార్యములు, అద్భుతమైనటువంటి కార్యములు మమ్మలను ఈ యొక్క పరిస్థితుల నుండి విడిపించి ఎర్ర సముద్రము మార్గముల నుండి బయటికి తీసుకొచ్చాయని చెప్పి సంతోషముతో ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఆయన అద్భుతములు చేయువాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన వంటి వాడు ఇళ్ళలో, ఈ వేల్పులలో ఎవడు లేడని మరి ఎంతో ఆనందంతో పాటలు పాడుతూ వచ్చినారు దేవుని బిడ్డలారా. భూమి వారిని మింగివేసెను, ఐగుప్తు యొక్క ఆ సైన్యమును భూమి మింగివేసెను. అలాగే అహరోను సహోదరైనటువంటి మిరియాము ఆమె ప్రవక్తగా ఉండినప్పుడు ఆమె ఒక తంబురను తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు వెళుతా ఉంది, నాట్యమాడుతూ ముందుకు వెళుతా ఉంటుంది అని వారు ఆ పాట రూపంలో వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ముందుకు వెళుతా ఉంటున్నారు. ఎర్ర సముద్రంలో నుండి ఆ యొక్క షూరు అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళి 3 దినములు నడిచారంట ఇజ్రాయేలు ప్రజలు. ఆ యొక్క ఎర్ర సముద్రము మార్గము మధ్యలో నుండి షూరు ప్రాంతము వరకు 3 దినముల మరి సమయం వారికి పట్టింది. ఆ ప్రాంతము గుండా వెళుతూ మరి ఎంతగానో దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ వారు సంతోష గానము చేస్తూ వారు ఆ యొక్క పరిస్థితుల గుండా వెళతా వచ్చినారు. దేవుని బిడ్డలారా, వారు 3 దినములు నడిచిన తర్వాత వాళ్ళకు దాహం వేసింది. ఇజ్రాయేలు ప్రజలకు దాహం వేసి వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. నీళ్లు త్రాగడానికి నీళ్లు లేక అక్కడ ఎదురు చూస్తూ ముందుకెళ్తా ఉంటున్నారు. ముందుకు వెళ్ళి మారా అనే చోటుకు వెళ్ళారు. మారా అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ మారా నీళ్లు త్రాగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ మారా నీళ్లు చేదైనవి. వారికి తాగకుండా ఆ నీళ్లు ఉన్నాయి. అప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, మరలా మోషే వైపు చూసి సనగడము, గునగడము ప్రారంభించారు. అయ్యో, ఐగుప్తు ప్రాంతంలో మేము ఉంటే ఎంత బాగుండు, ఈ అరణ్యమును దాటినా మాకు ఫలితము లేదు, మేము నీళ్లు తాగడానికి మాత్రం ఇక్కడ నీళ్లు లేవు, మేము నీళ్లు లేక చనిపోతామేమో అని చెప్పి మోషే వైపు మరలా చూసి వాళ్ళు సనుగుతూ ఉంటున్నారు, గునుగుతూ ఉంటున్నారు. చిన్న శ్రమ రాగానే మోషే వైపు చూడడము, సనగడము వారి యొక్క పని అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతము చేసినటువంటి దేవుణ్ణి మరలా మర్చిపోవడానికి ఏమాత్రం కూడా వెనకాడడం లేదు. భయంకరంగా ఫరో మరి వారిని తరుముతూ ఉన్నప్పుడు, ఎర్ర సముద్రం వారికి అడ్డొచ్చినప్పుడు, ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలు చేసి ఆరిన నేల గుండా వారిని నడిపించినప్పుడు మరి దేవుడు వారికి నీళ్ళిచ్చి కాపాడలేడా? నీళ్ళిచ్చి వారిని బ్రతికించలేడా? ఎంత అవిశ్వాసముతో ఇజ్రాయేల్ ప్రజలు కొనసాగుతూ ఉన్నారంటే, శ్రమ రాగానే దేవుణ్ణి పక్కన పెట్టడము, మోషే వైపు చూసి సనగడము, కొనుగడము, మోషను అవమాన పాలు చేయడము, మోషను ఏమాత్రము కూడా మరి సమయం ఇవ్వకుండా
మోషని చూసి అసహించుకోవడం ఇజ్రాయేలు ప్రజలు చేస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కలిగినటువంటి శ్రమలను బట్టి, వేదనను బట్టి అనేక సార్లు మన జీవితంలో కూడా దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూసి సనిగే పరిస్థితులు అనేక సార్లు మన జీవితంలో చోటు చేసుకుని ఉండవచ్చు. ఇజ్రాయేల్ ప్రజలు అదే చేస్తూ ఉంటున్నారు. అద్భుతాలు చూసినటువంటి వారు, దేవుని పొగిడినటువంటి వారు, దేవుణ్ణి స్తుతించినటువంటి వారు, దేవుడే మా దిక్కు, దేవుడే మాకు పూజ్యుడు, బలమైనటువంటి వాడు, మమ్మల్ని విడిపించిన వాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి వాడు, ఆయన అద్భుతమైనటువంటి దేవుడు, ఆయన మా పితరుల దేవుడు అని పలికినటువంటి వారు చిన్న శ్రమ రాగానే, వారికి దాహం వేయగానే మోషే వైపు చూశారు. గునుగుతూ సనుగుతూ, మాకు నీళ్ళేవి, మేము తాగడానికి నీళ్ళేవి, మాకు దాహం వేస్తుంది, మేము నీళ్లతో దాహము తీరలేక చనిపోతామేమో అని చెప్పి వారు భయపడుతూ మోషే మీద సనుగుతా ఉంటున్నారు. దేవుని ద్వారా మోషే దేవుని వైపు చూసి, దేవుని వైపు 2 కన్నులు ఎత్తి చూసి, ఆయన చేతులెత్తి ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ యొక్క మారా అనే చోటు మధురముగా మార్చాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ మారా అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నీళ్లు చేదైనవి, తాగడానికి మాత్రము కూడా పనికిరావు. అలాంటప్పుడు దేవుడికి మోషే మొరపెట్టినప్పుడు ఒక చెట్టును తీసుకొచ్చి ఆ యొక్క మారాలో ఆ నీటిలో వేసినప్పుడు అవి మధురముగా మారాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మారాను మధురముగా చేసినటువంటి దేవుడు, మనము పూజిస్తున్నటువంటి దేవుడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారిని పరీక్షిస్తూ ఉంటున్నాడు. దేవుడు వారిని పరీక్షల గుండా తీసుకెళ్తా ఉంటున్నాడు. వారి యొక్క స్వభావం ఎలా ఉండబోతుందో మనం ఇంకా ముందు తెలుసుకోబోతా ఉంటున్నాం. వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయో మనము ముందు అధ్యాయాలలో తెలుసుకోబోతా ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు, పరీక్షల గుండా తీసుకెళ్తా ఉంటున్నాడు. దేవుడు అంటాడు, మీరు నా ఆజ్ఞలను, కట్టడలను, నా న్యాయ విధులను గైకొని నడుచుకున్నట్లయితే మీకు ఏ శ్రమ, ఏ తెగులు రాదు. ఒకవేళ మీరు అలాగే సనుగుకుంటూ గొనుగుకుంటూ పోతూ ఉన్నట్లయితే మీరు శ్రమల పాలవుతారని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఐగుప్తులో రప్పించినటువంటి ఆ తెగులు ఏది కూడా మీ గుడారము చేరదు, మీ మీదికి రాదు. మీరు చేయవలసినది ఒకటే, నా ఆజ్ఞలను, నా కట్టడలను మరవకుండా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు నడవాలి. నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాను కదా, ఆ ప్రకారంగానే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను మిమ్మల్ని ఖచ్చితంగా నేను అనుకున్న చోటికి మిమ్మల్ని తీసుకెళ్తాను అని దేవుడు చెప్తూ ఉంటే వారు ఏమాత్రము కూడా చిన్న శ్రమలకు వారు తట్టుకోలేకుండా దూషించే వారిగా ఇజ్రాయేలు ప్రజలు కనబడతా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయేలు ప్రజల జీవితాలలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు, ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు చేయలేదు. వారు అనేక శ్రమల గుండా, వేదనల గుండా, బాధ గుండా వెళ్తున్నప్పుడు వారిని దేవుడు కాపాడలేదా? ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి వారిని బయటికి తీసుకురాలేదా? ప్రాణాపాయ స్థితిలో గుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడలేదా? అనేక సార్లు ఐగుప్తు ప్రాంతంలో దేవుడు అనేక తెగులను రప్పించినప్పుడు వారి మీదకి ఏ తెగులు రాలేదు కదా, వారి మీదకి ఏ తెగులు వచ్చి వారిని బాధ పెట్టలేదు కదా. దేవుడు ఐగుప్తీయులను మాత్రమే బాధలకు గురి చేశాడు కదా. అది వారు గుర్తు చేసుకోవద్దా? చిన్న శ్రమలకు ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అనాలోచనతో ఆలోచిస్తూ దేవుని వైపు చూడకుండా మోషను చూసి సనుగుతూ గునుగుతూ ముందుకెళ్తా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 15వ అధ్యాయంలో వారు అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ, దేవుడే మాకు దిక్కు, యెహోవా దేవుడే మమ్మల్ని రక్షించాడు, ఆయన మాకు పూజ్యనీయుడు, ఆయన మాకు కీర్తనీయుడు, ఈ వేల్పులలో ఆయన వంటి వాడు లేడు అని వారు పొగుడుకుంటూ వెళ్ళలేదా? దాహం వేసినప్పుడు వారు దేవుణ్ణి మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉంటున్నారు. దేవుడు తర్వాత మారాను మధురముగా మార్చి వారికి నీళ్ళు ఇచ్చినప్పుడు వారు తృప్తిగా
ఆ నీళ్ళను తాగారు. నీళ్ళను తాగి అలా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత వారు ఏలుమునకు వచ్చి ఆ యొక్క 12 నీటి బుగ్గలు ఉన్న చోటికి వచ్చారు. అక్కడ ఆగిపోయారు ప్రియ దేవుని బిడ్డలారా. 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు ఉన్నటువంటి ఆ చోటికి వచ్చి అక్కడ వారు దిగిపోయి అక్కడ వారు నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ 15వ అధ్యాయములో మనం గుర్తు చేసుకోవచ్చు. దేవుడు అంటాడు, మీరు ఏ మాత్రము కూడా, ఏ శ్రమ వచ్చినప్పటికీ, ఏ ఇరుకు ఇబ్బంది వచ్చినప్పటికీ, ఏ సమస్య మీకు వచ్చినప్పటికీ మీరు నా న్యాయ విధులను, నా ఆజ్ఞలను, నా కట్టడలను మర్చిపోకుండా ఆ ప్రకారంగా మీరు నడవాలి అని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞను జారీ చేస్తూ మరి వారిని నడిపిస్తూ ఉంటున్నాడు దేవుడి ద్వారా. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. మన జీవితంలో కూడా అనేక మార్లు సాతానుడు మన జీవితంలో కూడా అనేక శ్రమలను, మరి అనేక వేదనలను, బాధలను మరి పడడానికి సాతానుడు మన జీవితంలో చొరబడి మనల్ని గందరగోళ పరిస్థితులకు గురి చేస్తూ ఉంటాడు. మనం ఏమాత్రము కూడా అశ్రద్ధతో, అనాలోచనతో, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నప్పుడు సాతానుకు మన జీవితంలో చోటు దొక్కుతుంది. మరి సాతానుకు మన జీవితంలో చోటు లభిస్తూ ఉంది. వాడు మనల్ని గందరగోళానికి గురి చేసి మనల్ని అనుమానంలోకి పడేసి మనల్ని అవిశ్వాసములోకి నెట్టివేసి దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూసే విధంగా వాడు మనల్ని వాడుకుంటాడు దేవుని ద్వారా. ఇజ్రాయేలు ప్రజలు కూడా అలాగే తయారయ్యారు. ఎన్నో అద్భుతాల ఆశ్చర్య కార్యాలు చూసినప్పటికీ కూడా వారు దేవుని వైపు చూడకుండా మరి మోషే వైపు చూసి సనుగుతూ గునుగుతూ ముందుకు వెళుతూ వారి ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు. కనుక మనం ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన పూజ్యనయుడు, బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన యుద్ధశాలి, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు అని చెప్పి మనము దేవాతి దేవుని నమ్ముతూ, విశ్వసిస్తూ, ఆయన వైపు చూస్తూ మాత్రమే మనము ముందుకు వెళ్ళాల్సిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తూ, దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి మనము ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ, మహిమపరుస్తూ ముందుకు కొనసాగాల్సిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.